హాయ్ హలో నమస్తే, నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ 3. నువ్వు ఫోన్ మాట్లాడేసిరా, నేను పైన వెయిట్ చేస్తుంటాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు నవేంద్ర. అమ్ములు జాను నెంబర్కి కాల్ చేసి లేట్ అవుతుందని చెప్పి టెర్రస్ పైకి వెళ్ళింది. పైన ప్లాంట్స్తో పందిరిలా డెకరేట్ చేసి ఉంది. పందిరి కింద రౌండ్ టేబుల్ చుట్టూతా చిన్న చిన్న ప్లాంట్స్ చుట్టూ లైట్స్. చూడగానే అమ్ములుకి భలే నచ్చేసింది. రా అమ్ములు, పిలిచాడు నవేంద్ర. మెనూ కార్డ్ ఆమె ముందు పెట్టి నీకేం కావాలో ఆర్డర్ చేయి అన్నాడు నవేంద్ర. మీరే ఆర్డర్ చేయండి సార్ అంది అమ్ములు. నువ్వు ఇలా అంటావని తెలిసే ఆల్రెడీ ఆర్డర్ చేసేసాను, ఇంకో 5 minutesలో వచ్చేస్తుంది సార్ మీ ఆర్డర్ అంటూ వచ్చాడు బేరర్. ఇద్దరూ తినేసి హోటల్ బయటికి వచ్చి నిలబడ్డారు. వాళ్ళు ఉన్న చోటకి సముద్రపు అలలఘోష ఒక రిధంలో వినిపిస్తుంది. అలా బీచ్కి వెళ్ళేసి తర్వాత వెళ్దామా సార్ అని అడిగింది అమ్ములు బీచ్ సైడ్ చూస్తూ. నేను అమ్ములుని కన్విన్స్ చేసి ఎలా తీసుకెళ్లాలా అనుకుంటుంటే తనే అడిగింది అనుకుంటూ సరే వెళ్దాం అనన్య అని బీచ్కి తీసుకెళ్లాడు నవేంద్ర. అమ్ములు ఒక బెంచ్ పైన కూర్చుని మౌనంగా సముద్రం వైపే చూస్తూ ఉంది. అదే బెంచ్ వెనకాల చేతులు కట్టుకొని అమ్ములునే తదేకంగా గమనిస్తున్నాడు నవేంద్ర. అమ్ములు అక్కడ కూర్చుని సముద్రాన్ని చూస్తూ చిన్నప్పుడు తన నాన్నతో బీచ్కు వెళ్ళడం, అల్లరి చేయడం గుర్తుకు వచ్చి ఆ క్షణం తనకు ఒంటరి అనే ఫీలింగ్ వచ్చింది. గంట గడిచింది. అమ్ములు అలాగే కూర్చుని ఉంది. నవేంద్ర అమ్ములుని ఏమాత్రం కదిలించకుండా అలాగే చూస్తూ ఉన్నాడు. సడన్గా అమ్ములు ఏడవడం స్టార్ట్ చేసింది. అమ్ములు ఏడవడం చూసి ఆమె పక్కకు వెళ్ళి కూర్చుని అమ్ములు చేతిని అతని చేతిలోకి తీసుకుని ఏమైంది అనన్య, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అమ్ములు ఏం చెప్పలేదు, సైలెంట్గా కూర్చుని ఉంది. సరే నీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దులే, కానీ ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు, వర్షం వచ్చేలా ఉంది అన్నాడు నవేంద్ర. అమ్ములు నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇలా అయితే కాదు అని అమ్ములుని ఎత్తుకుని తీసుకెళ్ళి కారులో కూర్చోబెట్టాడు. వీళ్ళు కార్ దగ్గరికి వచ్చేసరికి వాన చిన్నగా స్టార్ట్ అయింది. అమ్ములు నవేంద్ర లైట్గా తడిచిపోయారు. అమ్ములుని కారులో కూర్చోబెట్టి నవేంద్ర లేస్తుండగా అమ్ములు చైన్కి నవేంద్ర చైన్ ముడిపడడంతో అమాంతంగా అమ్ములు పైన పడిపోయాడు. చైన్స్ ముడిపడ్డాయన్న విషయం గమనించని అమ్ములు అతను అమాంతం ఆమె మీద పడడంతో తప్పుగా అర్థం చేసుకున్న ఆమె వెంటనే అలర్ట్ అయ్యి అతన్ని దూరంగా నెట్టేసింది. అమ్ములు అలా నెట్టేసినప్పుడు అతని చైన్ ఊడి ఆమె చైన్కే వేలాడుతుంది. ఆమె బలంగా నెట్టడంతో కింద పడిపోయాడు అతడు. ఒక్క క్షణం అతనికి ఏం జరిగిందో అర్థం కాలేదు. కోపంలో ఉన్న ఆమె, సందిగ్ధంలో ఉన్న అతను ఆ చైన్ వేలాడటం గమనించలేదు. అతను లేచి అమ్ములు దగ్గరికి వచ్చి ఏమైంది అనన్య, ఎందుకు అలా తోసావు అన్నాడు. ఛీ, మీ మగాళ్ళందరూ ఇంతేనా? ఆడపిల్ల ఒంటరిగా ఉంటే అసలు వదలరే? ఏం చేయలేదు అన్న నమ్మకమా? ఏం చేస్తుందిలే అన్న అలుసా? మీరు అందరిలా కాదు అనుకున్నాను, కానీ మీరు కూడా ఒక మగాడే కదా అని చెప్పి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళి ఆటోలో వెళ్ళిపోయింది. ఆటోలో వెళ్తున్న అమ్ములుకి మెడలో ఏదో బలంగా వేలాడుతున్నట్టు అనిపించేసరికి చేత్తో తడిమి చూసింది. అలా చూసినప్పుడు ఆమె చైన్కి ఇంకో చైన్ వేలాడటం గమనించి ఆ చైన్ చేతిలోకి తీసుకుంది. ఆమెకి ఆ చైన్ తన చైన్కి ముడిపడి ఉండటంతో నవేంద్ర ఎందుకు ఆమె మీద పడ్డాడో ఆ క్షణం ఆమెకు తెలిసి వచ్చింది. అయ్యో, నవేంద్ర సార్ని తప్పుగా అర్థం చేసుకున్నానే అంటూ బాధపడి ఫోన్ చేసి సారీ చెప్దామని ఫోన్ కోసం హ్యాండ్ బ్యాగ్లో చూసింది. అప్పుడు గుర్తొచ్చింది తనకి ఫోన్ ఆఫీస్లో మర్చిపోయిన విషయం. అయ్యో, నా ఫోన్ ఆఫీస్లోనే మర్చిపోయాను కదా, ఇప్పుడు ఎలా? సార్ చాలా ఫీల్ అయ్యి ఉంటారేమో. సరే, రేపు ఆఫీస్కి వెళ్ళి సార్కి సారీ చెప్దాం అనుకుంది అమ్ములు. అమ్ములు ఇంటికి వెళ్ళేసరికి 10 అయింది. అమ్ములు లేట్గా ఆటోలో రావడంతో సౌమ్య, జాను ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించారు. నవేంద్రనే అమ్ములుని డ్రాప్ చేసేయడానికి వస్తాడు అని అనుకున్న సౌమ్య అమ్ములు ఒక్కటే రావడంతో డిసప్పాయింట్ అయింది. కానీ సౌమ్య ఆ డిసప్పాయింట్మెంట్ని పైకి కనిపించనీయకుండా
ఏమైంది, ఎందుకు లేట్గా వచ్చావు అని అడిగింది. ఇప్పుడు జరిగింది చెప్తే అలా ఎలా అనేసావు, ముందు వెనుక ఆలోచించకుండా అని తనకే గడ్డి పెడతారు. అందుకే వీళ్ళకి ఏం జరిగిందో చెప్పకూడదు అని ఫిక్స్ అయిన అమ్ములు ట్రాఫిక్ వల్ల అని చెప్పి రూమ్లోకి వెళ్ళి బెడ్పై అలాగే పడిపోయి రిలాక్స్డ్గా కళ్ళు మూసుకుంది. అలా కళ్ళు మూసుకుందో లేదో జాను డిన్నర్ చేద్దువు గానీరా, మేము తినేసాం, నువ్వే బ్యాలెన్స్ అని హాల్లోంచి పిలిచింది. నేను తినేసే వచ్చాను జాను అని చెప్పి లేచి ఫ్రెష్ అయ్యి నవేంద్ర సార్ ఏమనుకున్నాడో అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది అమ్ములు. అమ్ములు ఆటో ఎక్కాక ఆటోని ఫాలో చేస్తూ అమ్ములు సేఫ్గా ఫ్లాట్కి రీచ్ అయింది అనుకున్నాక ఇంటి దారి పట్టాడు నవేంద్ర. ఉదయాన్నే లేచేసరికి సౌమ్య టిఫిన్ పులిహోర చేయడంతో అదే తినేసి బాక్స్ కట్టుకొని ఆఫీస్కి చేరిపోయారు సౌమ్య, జాను, అమ్ములు. ఆఫీస్కి చేరాక ఇదిగో అమ్ములు నీ ఫోన్, నిన్న ఆఫీస్లోనే మర్చిపోయావు, నేను చూసి బ్యాగ్లో వేసుకున్నాను, ఇంటి దగ్గర ఇద్దామంటే మర్చిపోయాను, ఇప్పుడు గుర్తొచ్చింది తీసుకో అని చెప్పి సౌమ్య తన డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయింది. అమ్ములు నవేంద్ర అప్రూవల్ కోసం సైన్ చేయాల్సిన ఫైల్స్లో కరెక్షన్స్ చెక్ చేస్తూ పదే పదే డోర్ వైపు గమనిస్తూ ఉంది. నవేంద్ర ఎప్పుడు వస్తాడా అని. అమ్ములు నిరీక్షణకి స్వస్తి పలుకుతూ ఫోన్ మాట్లాడుతూ క్యాబిన్లోకి ఎంటర్ అయ్యాడు నవేంద్ర. నవేంద్ర రాగానే సారీ చెప్పాలని అమ్ములు లేవబోతుంటే ఇంతలో నందగోపాల్ గారు ఏదో ఫైల్ తీసుకొని వచ్చారు. ఆ ఫైల్ చెక్ చేసి సైన్ పెట్టి పంపించాడు నవేంద్ర. వెళ్తూ వెళ్తూ నందగోపాల్ గారు, అమ్మ అనన్య ఎస్ఎంబి ఫైల్ తీసుకురా, చిన్న కరెక్షన్ ఒకటి చేయాలి అని చెప్పి వెళ్ళాడు. నందగోపాల్ గారు వెళ్ళగానే నవేంద్రని నైట్ జరిగిన దానికి సారీ అడగాలని వెయిట్ చేస్తున్న అమ్ములు ఆయన పిలిచేసరికి ఉసూరుమంటూ ఫైల్ తీసుకుని ఆయన వెంట నడిచింది. వచ్చినప్పటి నుంచి అమ్ములుని ఒక గంట గమనిస్తున్న నవేంద్ర చిన్నగా స్మైల్ ఇచ్చి తన పనిలో తను పడిపోయాడు. అమ్ములు వర్క్ ఫినిష్ చేసుకుని వచ్చేసరికి నవేంద్ర విండోలోంచి బయటకు చూస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడు. సార్ అని పిలిచింది అమ్ములు. ఊహు పలకలేదు అతడు. మరోమారు పిలిచింది. చెప్పు అనన్య అన్నాడు అటు తిరిగే. నిన్న మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించండి సార్ అంది. నీ సిచ్యువేషన్లో ఎవరున్నా అలాగే అర్థం చేసుకుంటారు అనన్య, కానీ చాలా కొద్ది మందే తప్పు చేశాక అది తప్పు అని తెలుసుకుని సారీ చెప్తారు. ఆ కొద్ది మందిలో నువ్వు ఒకదానివి అంతే అని అమ్ములు సైడ్కి తిరిగాడు. తిరిగి నువ్వు అలా చేసిన దానికి నేనేమీ ఫీల్ అవ్వట్లేదు, కానీ కింద పడ్డాను కదా, అప్పుడు నా చెయ్యికి దెబ్బ తగిలింది, అందుకు ఫీల్ అవుతున్నాను అని చెప్పి చిన్న పిల్లాడిలా ఫేస్ పెట్టి చెప్పాడు. నవేంద్ర ఫేస్ చూసి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ, మీకు చిన్న ట్రీట్ ఇస్తే ఫీల్ అవ్వకుండా ఉంటారేమో, అనుమతి ఇస్తారా సార్ మరి అని డ్రామాటిక్గా అడిగింది అమ్ములు. నీ ట్రీట్కి అనుమతిని ఇస్తున్నాను ప్రియమైన పిఏ గారు అని అంతే డ్రామాటిక్గా చెప్పాడు నవేంద్ర. నవేంద్ర తనతో అలా మాట్లాడడం ఎందుకో నచ్చింది అమ్ములుకి. ఎందుకు అనేదానికి ఆన్సర్ వెతకడం మానేసి మళ్ళీ వర్క్లో బిజీ అయిపోయింది అమ్ములు. సౌమ్య అని పిలిచింది జాను. ఏంటి మా డిపార్ట్మెంట్కి వచ్చావు అని అడిగింది సౌమ్య. నీతో కొంచెం మాట్లాడాలి, అలా కాఫీకి వెళ్దామా? సరే లాగౌట్ చేసి వస్తాను. ఇద్దరూ కలిసి ఆఫీస్కి దగ్గరలో ఉన్న కేఫ్లోకి వెళ్ళి కూర్చున్నారు. ఇప్పుడు చెప్పు మేడం జాను, ఏం మాట్లాడాలి అంది సౌమ్య. ముందు నాకు తల పగిలిపోతుంది, 2 కాఫీ చెప్పు అంది జాను. అరే యార్ నీకింత టెన్షన్స్ ఏమున్నాయే బాబు అంటూ 2 కాఫీ ఆర్డర్ చేసింది. సౌమ్య కాఫీ సిప్ చేస్తూ ఇప్పుడు చెప్తావా అంది. అరే కాఫీ తాగనివ్వు అంది జాను. ఏంటి తమాషాలా, మాట్లాడదామని పిలిచి కాఫీ తాగుతున్నావు, నాకు అక్కడ ఎంత వర్క్ ఉందో తెలుసా అంది సౌమ్య. ఏంటి అమ్ములుని నవేంద్ర సార్ని కలిపే పనా నీకుంది అంది జాను కొంచెం సీరియస్ టోన్తో. ఆ మాట విన్న సౌమ్యకి ఒక్కసారిగా పొరపోయింది. ఈ విషయం నీకెలా తెలుసు అంది సౌమ్య. హైదరాబాద్లో అది ఒక పోష్ పబ్. ఎంత పోష్ అంటే ఇక్కడికి వచ్చే అమ్మాయిలు మోకాళ్ళ పైకే వేస్తారు 1 పీస్ డ్రెస్లు, చూద్దామన్నా కనపడవు మోకాళ్ళ కిందకి బట్టలు. ఇక్కడ అందరికీ అన్నీ టేక్ ఇట్ ఈజీనే,
అటువంటి పబ్లో ఒంటరిగా తాగుతూ తూలుతూ ఉన్నాడు ఒక 25 ఏళ్ల కుర్రాడు. అలా తాగుతూ ఉండగా అతని భుజం మీద ఒక చేయి పడింది. ఎవరా అని చూస్తే ఆ యువకుని స్నేహితుడు రాహుల్. ఏంట్రా ఇది, ఇలా తాగుతున్నావు? అక్కడ నీ కోసం నా చెల్లి, అదే నీ వైఫ్ వెయిట్ చేస్తుంది. రా, ఇంటికి వెళ్దాం. పదా, రాజీ నాకు ఫోన్ మీద ఫోన్ చేస్తుందిరా. అన్నయ్య, ఆయన ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది. ఏం చెప్పాలి చెప్పు. తను నిన్ను ఎంతగా ప్రేమించిందిరా. ఆ ప్రేమకి నువ్వు ఇచ్చే బహుమానం ఇదా అని అడిగాడు రాహుల్. మరి నా బాధ ఎవరికి చెప్పుకోవాలి రాహుల్? నా ప్రేమకి దక్కిన బహుమానం ఏది మరి? క్షణికావేశంలో ఏ నిర్ణయాలు తీసుకోకూడదురా. తీసుకోకుంటే నాకు ఇలా జరిగి ఉండేది కాదేమో. చూసిందే నిజం అనుకుని పిచ్చి మాటలన్నీ నమ్మి విలువైన వజ్రాన్ని కోల్పోయానురా. ఇప్పుడు తెలుస్తుంది నేనేం కోల్పోయాను. అర్థమవుతుంది తను ఎంత బాధపడిందో. నాకు బాగా బుద్ధి వచ్చింది, కానీ ఏం లాభం? తనని అందుకోలేక, కోరి వచ్చిన నీ చెల్లిని కాదనలేక నరకం చూస్తున్నానురా రోజు అని ఏడుస్తూ అన్నాడు ఆ యువకుడు. నీకేం చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేరా. అటు చూస్తే నా చెల్లెలు, ఇటు చూస్తే నా క్లోజ్ ఫ్రెండ్. ఎవరికి సర్ది చెప్పాలో నాకు అర్థం అవుతలేదు. దాని ప్రేమ కరెక్టే, నీ బాధ కరెక్టే. మీ మధ్యలో నేను నలిగిపోతున్నానురా అన్నాడు రాహుల్. అది నిజమేలే. నా దురదృష్టం ఇలా తగలబడితే ఎవరికి చెప్పి ఏం లాభం? ఎవరినని ఏం ప్రయోజనం? అందుకే నన్ను ఇలా వదిలేరా అన్నాడు ఆ యువకుడు. వదిలేస్తే ఇలా తాగుతూ కూర్చుందామనా? వదిలే ప్రసక్తే లేదు. రా, వెళ్దాం ఇంటికి. నేను రాను. ఏం చేస్తావో చేసుకో. రే అనిరుద్, వెళ్దాం రా. రే రాహుల్, ఏంటి గదమాయిస్తున్నావా? ఏంటి చిన్నపిల్లోని అనుకున్నావా? రే అనిరుద్, కూర్చో అంటే కూర్చోడానికి, రే అనిరుద్, లే అంటే లెగడానికి. అనిరుద్ ఇక్కడ పోవే పో అని షర్ట్ కాలర్ ఎగరేస్తూ చెప్పాడు అనిరుద్. రే, నేను నిన్ను చిన్నపిల్లాడిని చేయడం కాదురా. నీ మాటలు చూస్తుంటే నువ్వే చిన్నపిల్లాడిలా బిహేవ్ చేస్తున్నావు. ఇదంతా సరే కానీ ముందు ఇంటికి వెళ్దాంరా. రాను ఏం చేస్తావు అంటూ రాహుల్ మీదకి వెళ్ళాడు. నువ్వు ఎవరి కోసమైతే ఇంతలా బాధపడుతున్నావో, ఎవరిని అపార్థం చేసుకున్నానని కుమిలిపోతున్నావో వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలుసు. అక్కడికి తీసుకెళ్తే నీ మనసులో భారం తగ్గుతుంది అని తీసుకెళ్దాం అనుకున్నా. నువ్వేమో నా మాట వినను అంటున్నావు, ఇంటికి రాను అంటున్నావు. నువ్వు నా మాట విని వస్తే రేపు తీసుకెళ్దాం అనుకున్నా. చూడు, ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేశా అని ఫోన్లో ఫోటో చూపించాడు. నిజమా అంటూ రాహుల్ని హక్ చేసుకొని, నిజంగా తీసుకెళ్తావు కదా అని అడిగాడు. నిజంగా తీసుకెళ్తాను, కానీ నువ్వు నాకొక మాట ఇవ్వాలి. ఏంటి రాహుల్ అది? నువ్వు తనని చూశాక తనని పూర్తిగా మర్చిపోయి నా చెల్లిని యాక్సెప్ట్ చేయాలి. అర్థమయ్యిందా? నాకు మాట ఇవ్వు. ట్రై చేస్తాను అని చీక్స్ కొరుక్కుంటూ చెప్పాడు అనిరుద్. ట్రై చేస్తాను కాదు అనిరుద్, ఇదేం సినిమా కాదు. ఎన్ని జరిగినా ప్రేమించిన వాళ్ళు ఒక్కటి అవడానికి. బీ సీరియస్. నీకు పెళ్ళి అయింది. అది మైండ్లో గుర్తుంచుకుంటే నీకు మంచిది, నా చెల్లికి మంచిది. రే, అది నా చెల్లిరా. నువ్వు తనని దగ్గరికి తీసుకోకుండా దూరం పెడుతూ బాధ పెడుతూ ఉంటే నేను చూడలేను. అలా అని నువ్వు గతం తలుచుకొని బాధపడుతుంటే చూడలేను. అందుకే ఈ సాహసం చేస్తున్నాను. నా కోసం అయినా తనని నీ భార్యగా స్వీకరించు ప్లీజ్ రా, అర్థింపుగా అడిగాడు రాహుల్. సరే అన్నాడు అనిరుద్ రాహుల్ ఇంటికి వెళ్ళేసరికి మధ్యరాత్రి 1:30 అయింది. ఆ టైంలో కూడా అనిరుద్ కోసం వెయిట్ చేస్తూ వస్తే అన్నం వడ్డిద్దామని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కునికిపాట్లు పడుతుంది రాజీ. ఒక్క క్షణం ఆమెను అలా చూసి పాపం అనిపించింది అనిరుద్కి. కానీ రాహుల్ పక్కన ఉండటంతో బయటపడలేదు అంతే. రాహుల్ రాజీ అలా కునికిపాట్లు పడడం చూసి, చూడరా నీకోసం ఎలా వెయిట్ చేస్తుందో, తననా నువ్వు బాధ పెడుతుంది. నీకు తనని చూస్తే కొంచెం కూడా కనికరం కలగట్లేదా? నీకు ఇదే చెప్తున్నా అనిరుద్. జరగాల్సిన నష్టం ఎలాగో జరిగిపోయింది. దాన్ని ఎలాగో మార్చలేము. జరగబోయే భవిష్యత్ని బంగారుమయం చేసుకోవాలి. ఏం జరిగినా నా చెల్లెలి చేయి మాత్రం విడవద్దు ప్లీజ్ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు రాహుల్ నిజంగా తనని ఒకసారి చూసి కలిసి మాట్లాడాక ఐ విల్ బీ ఫైన్ రా, రాజీని అర్థం చేసుకుంటాను, వీ విల్ బీ హ్యాపీ అని ప్రామిస్ చేశాడు అనిరుద్. ఏంటి అమ్మలుని నవీంద్ర సార్ని కలిపే పనా అది? అంది జాను కొంచెం సీరియస్గా. ఆ మాట విన్న సౌమ్యకి ఒక్కసారిగా పొరిపోయింది. ఈ విషయం నీకెలా తెలుసు అంది సౌమ్య.
నిన్న నిద్రలో నువ్వే కలవరించావు. నిన్న అమ్ములు ఫోన్ని తనకి తెలియకుండా నీ బ్యాగ్లో పెట్టుకుంటుంటే నేను చూశాను. సరే, టీస్ చేయడానికి అలా చేసావేమో అనుకున్నా, కానీ నైట్ నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసరికి నువ్వు వచ్చి నా రూమ్లో పడుకుని ఉన్నావు. ఏమైంది, నా రూమ్లోకి ఎందుకు వచ్చి పడుకున్నావు అని అడిగితే నువ్వు ఏం చెప్పావో గుర్తుందా అని అడిగింది జాను. గుర్తుంది, ఎందుకు గుర్తులేదు? నా రూమ్లో ఫ్యాన్ చెడిపోయింది, అందుకని నీ రూమ్లో పడుకోవడానికి వచ్చాను అని చెప్పాను అంది సౌమ్య. ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తులేదా? సౌమ్య అడుగుతుంది నిన్నే, చెప్పు అంది జాను. గుర్తులేదు, అయితే ఏమైంది ఇప్పుడు అంది సౌమ్య. నేను చెప్తా విను ఏం జరిగిందో. నువ్వు వచ్చి పడుకున్నాక నాకు కడుపులో అప్సెట్గా ఉండి మోషన్స్ అవుతుంటే ట్యాబ్లెట్ వేసుకుని నిద్ర పట్టక బుక్ చదువుతూ ఉన్నాను. అప్పుడు నువ్వు నిద్రలో ఏదో గొణుగుతున్నావు. ఏంటా అని నీ దగ్గరికి వచ్చి కూర్చుని విందామని ట్రై చేశాను. నీ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు అమ్ములు, నీకు కూడా హ్యాపీగా ఉండే రైట్ ఉంది. నువ్వు పైకి కనపడట్లేదు, కానీ మీ బావ నీకు దూరం అయినందుకు నువ్వు చాలా ఫీల్ అవుతున్నావు. అందుకే నిన్ను నవేంద్ర సార్ని కలుపుదామని ఫిక్స్ అయ్యా. నాకు నమ్మకం ఉంది దూరమైన నీ సంతోషం నవేంద్ర సార్ రూపంలో మళ్ళీ తిరిగి వచ్చిందని. మీరిద్దరూ కలిస్తే చూడాలని ఉంది. దరిచేరిన అవకాశాన్ని వదులుకోకు. నేనున్నాను కదా మిమ్మల్ని ఒక్కటి చేయడానికి. నీ ఫోన్ తీసుకుంటే క్యాబ్ బుక్ చేసుకోలేవు కాబట్టి నిన్ను ఒంటరిగా పంపించలేక నవేంద్ర సార్ డ్రాప్ చేస్తాడనుకుంటే ఆటోలో వచ్చావు. నా ప్లాన్ అంతా పాడు చేశావు అని కలవరించారు తమరు గారు అని చెప్పింది జాను సౌమ్యతో. జాను, నీకు అమ్ముల గురించి పూర్తిగా తెలుసు అని నువ్వు అనుకుంటున్నావా అడిగింది సౌమ్య. అఫ్కోర్స్ బదులిచ్చింది జాను. ఏం తెలుసు? అమ్ములు వాళ్ళ బావని ప్రేమించింది. వాళ్ళ బావ దీన్ని అనుమానించడం వల్ల ఇంట్లో నుంచి వచ్చేసి ఇక్కడ జాబ్ చేస్తూ అజ్ఞాతవాసం చేస్తుంది, అంతే తెలుసు నీకు అంది సౌమ్య. ఇదే కదా జరిగింది, ఇంకా తెలియాల్సింది ఏముంది సౌమ్య? నీకు చాలా తెలియాలి జాను. ఎవరి రాక్షసత్వానికి బలి పశువుగా మారి అమ్ములు బలి అయిపోయి ప్రేమను దూరం చేసుకుందో తెలియాలి. అసలు అమ్ములుని నవేంద్ర సార్ని ఎందుకు కలపాలనుకుంటున్నానో నీకు తెలియాలి జాను. విన్నారు కదా, ఇది ఇవాల్టి స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. దిస్ ఈజ్ అనుష కృష్ణ సైనింగ్ ఆఫ్.